చాలా నెగిటివ్ అయిపోయింది. చాలా రకాల 18+ కాంటెంట్ ఇంకా విపరీతంగా ఉంది సోషల్ మీడియాలో. సో ఇవన్నీ చాలా వరకు తెలిసే జరుగుతున్నప్పటికీ అన్ఫార్చునేట్లీ కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఇరగతన్నండి అతన్ని అంటూ. చెరుకూరి పద్మ కామెంట్ చేస్తున్నారు, ఇరగతన్నండి వెధవని, పబ్లిక్లోకి తీసుకువచ్చి పనిష్మెంట్ ఇవ్వండి. రేణు దేశాయి గారిని ఇలాగే వేధిస్తున్నారు కానీ కనిపెట్టండి అంటూ కామెంట్ చేశారు. అలాగే మరికొంతమంది కామెంట్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఏం చేయాలి ఇలాంటి వాళ్ళ విషయంలో? ఇంట్లో ఉండే మహిళల్ని అసలు ఏ రాజకీయాలకి సంబంధం లేకపోయినా, ఏ కాంట్రవర్సీలకి సంబంధం లేకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని కూడా ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, అఫ్కోర్స్ కొంతమంది కాంట్రవర్సీని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. సో అలాంటి వాళ్ళ విషయంలో ఇలాంటివి జరగడం అనేది చాలా వరకు అంటే ఎక్కడా కూడా ఇలాంటివి మనం సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ ఆర్ ఒక లిమిట్ని ఎక్సీడ్ అవ్వడం అనేది సహజంగా చూస్తూ ఉంటాం కాంట్రవర్సీ కోరుకునే వాళ్ళ విషయంలో. జరుగుతూ ఉన్నాయి కాబట్టి. కానీ ఎలాంటి కాంట్రవర్సీలకు సంబంధం లేకుండా తన పనేదో తను చేసుకుపోయే ఒక సాధారణ మహిళ లాంటి ఒక జీవితాన్ని గడుపుతున్న వాళ్ళ విషయంలో కూడా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తూ పోతే, అలాంటి విషయాల్లో కూడా కంట్రోల్ చేయలేకపోతే వేర్ ఈజ్ ద సెక్యూరిటీ? ఇంత పెద్ద వ్యవస్థను పెట్టుకుంటే దట్స్ గుడ్, మంచి విషయమే. కానీ దాంట్లో కూడా సెక్యూరిటీ అండ్ కంట్రోల్ ఉండాలి కదా. వేర్ దెర్ ఈజ్ నో గవర్నమెంట్ కంట్రోల్, ఆబ్వియస్లీ ఆ వ్యవస్థ ఎంత దారుణాలకు దారితీస్తుందో మనకు తెలియని విషయం ఏం కాదు. సో పోలీసుల విషయంలో కనిపెట్టడం మాత్రమే కాదు, ఎక్స్పోజ్ చేయండి, వాళ్ళని బయటకు తీసుకురండి. ఇలాంటి క్రిమినల్స్ని బయటకు తీసుకురాకపోతే మిగతా వాళ్ళకి భయం ఉండదు. సో ట్రై టు ఎక్స్పోజ్ దెమ్, ట్రై టు పనిష్ దెమ్. అండ్ మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకేమనిపిస్తుంది? మరొకరు కామెంట్ చేస్తున్నారు, పోలీసులు చలాన్స్ వేస్తారు కానీ ఇవి పట్టించుకోరు అంటూ కామెంట్ చేస్తున్నారు. సోమేష్ కామెంట్ చేస్తున్నారు. సోమేష్ సిద్ధు కామెంట్ చేస్తున్నారు, లావణ్య త్రిపాఠి పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాన్ని కూడా న్యూస్గా చెప్పాలా అంటూ కామెంట్ చేస్తున్నారు. అది న్యూస్ కాదని మీరెందుకు